హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం అక్క మొగుడు పార్ట్ 8 మరి కథలోకి వెళ్తే, రాత్రి 10 గంటల సమయం. ఆనంద్ చేతిలో ఫోన్ కట్ అయింది. కానీ అవతల వ్యక్తి చెప్పిన మాటలు మాత్రం అతని చెవుల్లో బాంబుల్లా పేలుతూనే ఉన్నాయి. ఆనంద్, నీ ఫ్యామిలీ గొడవలు ఆఫీస్ పరువు తీస్తున్నాయి. సోషల్ మీడియాలో రచ్చ మా కంపెనీకి మంచిది కాదు. నువ్వు రిజైన్ చేయడం బెటర్. ఆనంద్ సోఫాలో వెనక్కి వాలాడు. అతని ముఖం పాలిపోయింది. కళ్ళల్లో నిస్సహాయత, అవమానం కొట్టి తెచ్చినట్టు కనిపిస్తున్నాయి. మేఘన వంటింట్లో పాలు కాచి గ్లాస్తో హాల్లోకి వచ్చింది. ఆనంద స్థితి చూడగానే ఆమె గుండెలో ఏదో కీడు శంకించింది. బావగారు, ఏమైంది? ఎవరు ఫోన్ చేశారు? బాస్ కదా, ఎందుకంత డల్గా ఉన్నారు అని ఆతృతగా అడిగింది. ఆనంద్ తల ఎత్తి మేఘను చూశాడు. ఆ చూపులో కోపం లేదు, కానీ అంతులేని దిగులు ఉంది. మేఘన, నేను ఓడిపోయాను. సమాజంతో గెలవలేకపోయాను. నా ఉద్యోగం పోయింది అన్నాడు చిన్నగా. మేఘన చేతిలోని పాల గ్లాస్ వణికింది. ఏంటి బావగారు, ఉద్యోగం పోవడమా? ఎందుకు? ఎందుకంటే మనం సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వైరల్ అయింది. అందులో మా అమ్మ చేసిన పనులు, సువర్ణక్క చేసిన రచ్చ అన్నీ ఉన్నాయి. అవి చూసి మా కంపెనీ క్లయింట్స్ అబ్జెక్షన్ చేశారట. ఇలాంటి గొడవలు ఉన్న వ్యక్తితో మేము డీల్ చేయలేమన్నారట. రేపు ఉదయమే రిసిగ్నేషన్ లెటర్ ఇవ్వమని బాస్ ఆర్డర్ వేశారు అని వివరించాడు ఆనంద్. మేఘన అక్కడే కుప్పగులిపోయింది. అంత నా వల్లే కదా బావగారు. నేను ఆ వీడియో పెట్టకపోతే ఈ సమస్య వచ్చేదే కాదు కదా. నా పరువు కాపాడడం కోసం మీ కెరియర్ని బలి తీసుకున్నానా అని కన్నీళ్లు పెట్టుకుంది. ఆనంద్ లేచి మేఘన పక్కన కూర్చున్నాడు. ఆమె కన్నీళ్లు తుడిచాడు. పిచ్చిదానా, నీ తప్పేముంది? ఆత్మరక్షణ కోసం నువ్వు పోరాడావు. ఆ తప్పు కాదు, తప్పంతా ఈ సమాజాంది. నిజం చెప్పిన వాళ్ళని కాకుండా పరువని ముసుగులు బతికిన వాళ్ళని నమ్ముతుంది. నువ్వు బాధపడకు, ఉద్యోగం పోతే పోయింది. నాకు నా కుటుంబం ముఖ్యం అని ధైర్యం చెప్పాడు. కానీ ఆ ధైర్యం మాటల్లోనే ఉంది, మనసులో లేదు. ఒక మధ్యతరగతి మగవాడికి ఉద్యోగం పోవటం అంటే వెన్నెముక విరిగినట్లే. ఆ రాత్రి ఆనంద్కి నిద్ర పట్టలేదు. బాల్కాన్లో అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. రేపటి నుంచి ఏం చేయాలి? ఇంటి అద్దె, నాన్నగారి మందులు, చిన్న ఖర్చులు, మేఘన కాలేజ్ ఫీజులు, ఇవన్నీ ఎలా? సేవింగ్స్ ఉన్నాయి, కానీ అవి ఎన్నాళ్ళు వస్తాయి? మరుసటి రోజు ఉదయం ఆనంద్ రెడయ్యాడు. కానీ ఈరోజు ఆఫీస్కి వెళ్ళే ఉత్సాహం లేదు. ఈ చివరి రోజు. మేఘన్ టిఫిన్ పెడుతూ ఉంటే, నాకు ఆకలిగా లేదు మేఘన అని అన్నాడు. తినండి బావగారు, కష్టాల్లో ఉన్నప్పుడే మనం బలంగా ఉండాలి. మీరిలా డీల పడిపోతే నాన్నగారు ఏమనుకుంటారు? ఆయనకి విషయం తెలియకూడదు అని హెచ్చరించింది మేఘన. విశ్వనాథం గారు ఇంకా కోలుకుంటున్నారు. ఆయనకి షాక్ తగిలితే తట్టుకోలేరు. ఆనంద్ ఆఫీస్కి వెళ్ళాడు. బాస్ క్యాబిన్లో రిసిగ్నేషన్ లెటర్ ఇచ్చాడు. బాస్ రావుగా నిట్టూర్చారు. సారీ ఆనంద్, నువ్వు చాలా టాలెంటెడ్, కానీ కంపెనీ పాలసీలు ఒప్పుకోవు. నీ పర్సనల్ లైఫ్ పబ్లిక్ డొమైన్లోకి రావటం మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పారు. ఆనంద్ మౌనంగా ల్యాప్టాప్, ఐడి కార్డ్ ఇచ్చేసి బయటకు వచ్చాడు. 17 ఏళ్ళుగా చేస్తున్న ఉద్యోగం ఆఫీస్ మెట్లు దిగుతూ ఉంటే అతని గుండె బరువెక్కింది. ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం 2 గంటలు. మేఘన కాలేజ్ నుంచి ఇంకా రాలేదు. లక్ష్మి తలుపులు తీసింది. అయ్యగారు, ఇంత త్వరగా వచ్చేశారు. తలనొప్పిగా ఉంది లక్ష్మి, నాన్నగారు పడుకున్నారా? అవునండి. ఆనంద్ తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని మంచం మీద పడ్డాడు. కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. మగవాడు ఏడవకూడదంటారు, కానీ బాధల బరువు మొయ్యలేని స్థితి వచ్చినప్పుడు కన్నీళ్ల దిక్కు. సాయంత్రం మేఘన వచ్చింది. ఆ ముఖంలో ఆనంద్ కోసం ఆందోళన ఉంది. గదిలోకి వెళ్ళి చూసేసరికి ఆనంద్ నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు. మేఘనకు అర్థమైంది. ఆమె మౌనంగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాఫీ తీసుకుని వచ్చింది. బావగారు, కాఫీ. ఆనంద్ లేచాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. రిజైన్ చేశారా అడిగింది మేఘన. చేశాను. ఇక నేను ఖాళీ, నిరుద్యోగిని అని చేదుగా నవ్వాడు. మేఘన అతని చేతిని గట్టిగా పట్టుకుంది. బావగారు, మీరు నిరుద్యోగి కాదు, మీరు ఒక అనుభవజ్ఞుడు. మీ టాలెంట్ ఎక్కడికి పోలేదు. ఒక కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ. ఈలోపు మన ఇల్లు గడవటానికి నా జీతం ఉంది కదా. నేను లెక్చరర్ని. నా సంపాదనతో మనల్ని పోషించగలను. ఇన్నాళ్ళు మీరు చూసుకున్నారు, ఇప్పుడు కొన్ని రోజులు నేను చూసుకుంటాను. ఇందులో తప్పేముంది అని ధైర్యం చెప్పింది.
ఆనందం వైపు కృతజ్ఞతగా చూశాడు. నీ జీతం మీద బతకాల మేఘన. మగవాడికి అదహం. వద్దు బావగారు. భార్యాభర్తలంటే బండికి 2 చక్రాలు. ఒక చక్రం రిపేర్లో ఉన్నప్పుడు ఇంకో చక్రం బరువు మొయ్యాలి. అంతే తప్ప నేనే మొయ్యాలి అనుకోవటం అవివేకం. మీరు ప్రశాంతంగా ఉండండి. మంచి జాబ్ వెతకండి. తొందరపడి ఏది పడితే అది చేయకండి అని హితవు చెప్పింది. ఆమె మాటలు ఆనంద్కి కొన్నంత భరోసానిచ్చాయి. అదే సమయంలో పాత ఇంట్లో కాంతమ్మ గారిప్పుడు నిజంగానే ఒంటరి. సువర్ణ పారిపోయింది. ఆనంద్ రావటం లేదు. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఆమెను చూసి అసహించుకుంటున్నారు. సోషల్ మీడియాలో వీడియో చూసిన వాళ్ళంతా ఈ ముసలావిడ ఇంత దుర్మార్గురాలా అని గుసగుసలాడుకుంటున్నారు. ఇంట్లో సరుకులు అయిపోతున్నాయి. చేతులు డబ్బు లేదు. సువర్ణ వెళ్ళేటప్పుడు నా బీరువా తాళం ఎక్కడ పెట్టావే అని ఫోన్ చేసింది కాంతమ్మ. బీరువాలో పెట్టనమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేసింది సువర్ణ. కాంతమ్మ గారు కష్టపడి లేచి బీరువా దగ్గరికి వెళ్ళారు. తాళం తీసి చూశారు. లోపల ఉండవలసిన 10 తులాల బంగారం, 50,000 నగదు ఏమీ లేవు. కేవలం పాత బట్టలు మాత్రమే ఉన్నాయి. కాంతమ్మ గారికి గుండె అయినది పడింది. దొంగముండ నా కూతురి నన్ను దోచుకుందా? నాకు సాయం చేయడానికని వచ్చి నా నగలన్నీ మూట కట్టుకుని పోయిందా అని లబోదివ్వమన్నారు. ఇప్పుడు ఆమె పరిస్థితి దయనీయం. కొడుకుని కోడల్ని హింసించి బయటకు పంపింది. ఇప్పుడు తనకు అన్నం పెట్టే దిక్కులేదు. నగలు లేవు, డబ్బు లేదు. ఆకలితో కడుపు కాలుతుంది. వంటింట్లో డబ్బాల్లో పిడికెడు బియ్యం ఉన్నాయి. కానీ వండుకునే ఓపిక లేదు. మేఘన అన్నమని అప్రయత్నంగా కలవరించారు. ఆమె కళ్ళ ముందు మేఘన పడే కష్టం, తను పెట్టిన హింస మెదిలాయి. నా పాపమే నన్ను తరుగుతుంది. నేను చేసిన కుట్రలే నా కుచ్చు బిగించాయి అని మొదటిసారిగా పశ్చాత్తాపం కలిగింది. కానీ అప్పటికి జరగవలసిన నష్టం జరిగిపోయింది. 2 వారాలు గడిచాయి. ఆనంద్ కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇంటర్వ్యూలకు వెళ్తున్నాడు. కానీ ప్రతి చోట ఒకటే సమస్య. మిస్టర్ ఆనంద్, మీ ప్రొఫైల్ బాగుంది. కానీ మీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే మీ ఫ్యామిలీ ఇష్యూస్ చాలా కాంట్రవర్షియల్గా ఉన్నాయి. సారీ, మేము రిస్క్ తీసుకోలేం అని మొహం మీద చెప్పేస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావం ఎంత క్రూరంగా ఉంటుందో ఆనంద్కి ఇప్పుడు అర్థమవుతుంది. పరువు కోసం పోరాడితే బతుకు తెరువు పోయింది. ఒకరోజు సాయంత్రం ఆనంద్ నిరాశగా ఇంటికి వచ్చాడు. మేఘన కాలేజ్ నోట్స్ రాసుకుంటుంది. ఏమైంది బావగారు? ఇంటర్వ్యూ రిజెక్టెడ్ మేఘన. కారణం అదే అని సోఫాలో కూలబడ్డాడు. నేనిక ఎప్పటికీ ఉద్యోగం చేయలేనేమో. మన బతుకులు రోడ్న పడతాయేమో. మేఘన పెన్ను మూసేసి అతని దగ్గరికి వచ్చింది. బావగారు, ఎందుకింత నిరాశ? కార్పొరేట్ కంపెనీలు కాకపోతే ఇంకేం లేవా? మీకు అకౌంట్స్లో, ఫైనాన్స్లో మంచి అనుభవం ఉంది. ఎవరి కిందో పనిచేయడం ఎందుకు? మీరే సొంతంగా కన్సల్టెన్సీ పెట్టొచ్చు కదా అని ఐడియా ఇచ్చింది. సొంతంగానా? దానికి పెట్టుబడి కావాలి కదా మేఘన. ఆఫీస్ స్పేస్ కావాలి. మన దగ్గర అంత డబ్బు ఎక్కడుంది? పెట్టుబడి అక్కర్లేదు బావగారు. మన ఇంట్లోని ఒక గదిని ఆఫీసుగా మార్చుకుందాం. మీ ల్యాప్టాప్ ఉంది. క్లయింట్స్ని ఆన్లైన్లో సంప్రదించండి. చిన్న చిన్న షాపులకి, బిజినెస్లకి ఆడిటింగ్, ట్యాక్స్ ఫైలింగ్ చేయండి. మొదట తక్కువ రావచ్చు, కానీ అది మీ సొంతం. ఎవరు మిమ్మల్ని తీసేయలేరు అని ఉత్సాహపరిచింది. ఆనంద్ ఆలోచించాడు. నిజమే, తనెందుకు ఇన్నాళ్ళు ఆ బానిస బతుకు కోసం ఆరాటపడ్డాడు. మంచి ఐడియా మేఘన. నిజంగా నువ్వు నా పాట లక్ష్మీదేవి. రేపటి నుంచి మొదలు పెడతాను. ఆనంద్ అసోసియేట్స్ అని పేరు పెడదాం అని నవ్వుతూ. ఆనంద్లో కొత్త ఉత్సాహం వచ్చింది. మరుసటి రోజు నుంచి పని మొదలుపెట్టాడు. తెలిసిన స్నేహితులకు ఫోన్ చేశాడు. చిన్న చిన్న వ్యాపారాలను కలిశాడు. మేఘన కాలేజ్కి వెళ్తూ ఇంటిని ఆనంద్ని ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతుంది. అయితే ఒకరోజు రాత్రి భారీ వర్షం పడుతుంది. ఆనంద్, మేఘన భోజనం చేస్తున్నారు. గేటు బయట ఎవరో పడిపోయిన శబ్దం వినిపించింది. లక్ష్మి, ఎవరో చూడు అన్నాడు ఆనందం. లక్ష్మి గొడుగు వేసుకుని వెళ్ళింది. కాసేపటికి పరుగున వచ్చింది. బాబుగారు, అమ్మగారు, బయట ఎవరో ముసలావిడ పడిపోయారు. చూడ్డానికి అచ్చం పెద్దమ్మగారులా ఉన్నారు అని చెప్పింది. ఆనంద్, మేఘన ఉలిక్కిపడ్డారు. అమ్మ ఇక్కడికి రావడమా? అది వర్షంలో. ఆనంద్ పరుగున బయటకు వెళ్ళాడు. అక్కడ గేటు బయట బురదలో చిరిగిన బట్టలతో స్పృహ లేకుండా పడి ఉంది కాంతమ్మగారు. ఆమెను చూడగానే ఆనంద్ గుండె కలుక్కుమంది. ఎంతైనా కన్న తల్లి. అమ్మ అని అరిచి ఆమెను లేపాడు.
ఆమె ఒళ్ళు కాలిపోతుంది. మేఘన కూడా వచ్చింది. ఆ దృశ్యం చూసి చలించిపోయింది. తనని హింసించిన అత్తగారే కావచ్చు, కానీ ఇప్పుడు ఆవిడ స్థితి దయనీయం. బావగారు లోపలికి తీసుకురండి త్వరగా అంది మేఘన. వద్దు మేఘన, మళ్ళీ ఈవిడ వస్తే మన ఇంట్లో గొడవలు. ఆనంద్ సందేహించాడు. ఇప్పుడు గొడవల గురించి ఆలోచించే సమయం కాదు, ప్రాణం ముఖ్యం. లోపలికి తీసుకురండి అని మేఘన మానవత్వం చూపించింది. కాంతమ్మ గారిని గెస్ట్ రూమ్లో పడుకోబెట్టారు. మేఘన తడిబట్టలు మార్చి వేడిపాలు తాగించింది. కాసేపటికి కాంతమ్మ గారు కళ్ళు తెరిచారు. ఎదురుగా మేఘన చూడగానే ఆమె కళ్ళల్లో భయం. నన్ను నన్ను కొట్టకండి, అన్నం పెట్టండి, ఆకలని కలవరించారు. ఆ మాటలు వినగానే మేఘన కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఒకప్పుడు మహారాణ్లా వెలిగిన మనిషి ఇప్పుడు అన్నం కోసం చేయి చాస్తుంది. కూతురు చేసిన మోసం, ఒంటరితనం ఆమెను పిచ్చిదాన్లా మార్చేశాయి. ఆనంద్ గదిలోకి వచ్చాడు. తల్లిని చూసి ముఖం తిప్పుకున్నాడు. మేఘన, ఈవిడ కోలుకోగానే వృద్ధాశ్రమంలో చేర్పిద్దాం. ఇక్కడ ఉంటే మళ్ళీ విషం చిమ్ముతుంది అన్నాడు కఠినంగా. మేఘన మౌనంగా ఉండిపోయింది. కాంతమ్మ గారు ఆనంద్ మాటలు విన్నారు. ఆమె కళ్ళల్లోంచి నీళ్లు ధారగా కారాయి. ఆనంద్, వద్దురా, నన్ను ఆశ్రమంలో వెయ్యకు. నేను తప్పు చేశాను, మీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను, నన్ను క్షమించు అని వేడుకోలేదు. కేవలం మనసులో అనుకున్నారు. గొంతు పెగలడం లేదు. తెల్లవారింది. కిటికీలోంచి వస్తున్న సూర్యకాంతి నేరుగా గెస్ట్ రూమ్లో పడుకున్న కాంతమ్మ గారి ముఖం మీద పడింది. ఆమె కళ్ళు తెరిచింది. తల ఇంకా బరువుగానే ఉంది. ఒక క్షణం తను ఎక్కడుందో అర్థం కాలేదు. ఇది తన పాత ఇల్లు కాదు, రోడ్డు పక్కన ప్లాట్ఫామ్ కాదు. మెత్తటి పరుపు, శుభ్రమైన దుప్పటి, పక్కన టేబుల్ మీద మంచినీళ్ళ బాటిల్. మెల్లగా లేచి కూర్చుంది. గది ద్వారం వైపు చూసింది. అక్కడ గోడకు వేలాడదీసిన ఫోటోలో ఆనంద్, మేఘన చిన్ని నవ్వుతూ కనిపిస్తున్నారు. ఆ ఫోటో చూడగానే నిన్నటి సంఘటనలు ఒక్కొక్కటిగా ఆమె గదిలో మెదిలాయి. కూతురు సువర్ణ చేసిన మోసం, బీరువా ఖాళీ చేయడం, తను రోడ్డున పడ్డం, ఆకలితో సొమ్మసిల్లి పడిపోవడం, చివరికి తను ఎవరినైతే ద్వేషించిందో, ఎవరినైతే నాశనం చేయాలనుకుంటుందో ఆ మేఘన ఆనందులే తను చేరదీయటం. కాంతమ్మ గారి కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. ఆ దుఃఖం కాదు, అవమాన భారం. చీ, నా బతుకు ఎంతలా దిగజారిపోయింది. కన్న కూతురు నట్టేట ముంచితే సవతి కొడలు అన్ని నిందించిన మేఘన నాకు అన్నం పెట్టింది. ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకుని ఇంట్లో ఉండాలి అని కుమిలిపోయింది. అంతలో గది తలుపులు తెరుచుకున్నాయి. మేఘన చేతిలో కాఫీ కప్పుతో లోపలికి వచ్చింది. ఆ ముఖంలో జాలి ఉంది, కానీ పాత భయం లేదు. అత్తయ్య గారు లేచారా? కాఫీ తీసుకోండి. జ్వరం తగ్గిందా అని అడిగింది. కాంతమ్మ గారు తలదించుకొని వణుకుతున్న చేతులతో కాఫీ కప్పు తీసుకున్నారు. గొంతు పెగలడం లేదు. మేఘన అని పిలిచారు సన్నగా. ఏంటి అత్తయ్య గారు? నన్నెందుకు కాపాడావు? చావనివ్వకపోయావా? రోడ్డు మీద కుక్కలా చేస్తే నా పాపాలు పోయేవి కదా అని కన్నీళ్లు పెట్టుకున్నారు. మేఘన నిట్టూర్చింది. అత్తయ్య గారు, చావటం చాలా సులభం, కానీ బ్రతికి చేసిన తప్పులను సరిదిద్దుకోవటం కష్టం. అయినా మిమ్మల్ని కాపాడింది నేను కాదు, మీ అబ్బాయి ఆనంద్. ఆయనకు మీ మీద ఎంత కోపం ఉన్నా పేగుబంధం తెంచుకోలేకపోయారు అని చెప్పి కాలు గ్లాస్ తీసుకుని వెళ్ళిపోయింది. హాల్లో ఆనంద్ చాలా సీరియస్గా ఉన్నాడు. ల్యాప్టాప్లో ఏదో పని చేసుకున్నాడు. మేఘన వంటింట్లోకి వెళ్ళింది. అక్కడ లక్ష్మి టిఫిన్ చేస్తుంది. లక్ష్మీ ముఖం మాడిపోయి ఉంది. కాంతమ్మ గారు ఇంట్లో ఉండటం ఆమెకు అస్సలు ఇష్టం లేదు. అమ్మగారు, ఆవిడకి ఇడ్లీలు పెట్టమంటారా, లేక విషం పెట్టమంటారా? చిట్టి తల్లికి విషం పెట్టే చేతులు కదా అవి అన్న ఆక్రోశంగా అంది లక్ష్మి. లక్ష్మి, తప్పు. ఆవిడ చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నారు. కూతురు చేతిలో మోసపోయారు, ఆస్తి పోగొట్టుకున్నారు, రోడ్డున పడ్డారు. ఇంతకన్నా శిక్ష ఏముంటుంది? ఇప్పుడు మనం కూడా రాక్షసులా ప్రవర్తిస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? ఇడ్లీలు పెట్టు అని మందలించింది మేఘన. ఆనంద్ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. మేఘన, అమ్మకి జ్వరం తగ్గిందా అని అడిగాడు, కళ్ళల్లో ఆసక్తి లేని నటిస్తూ. తగ్గింది బావగారు, కాఫీ తాగారు అని మేఘన. మంచిది. ఈరోజు సాయంత్రం నేను ఒక వృద్ధాశ్రమంలో మాట్లాడాను. వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. మనం నెల డబ్బులు కడితే చాలు అని బాంబు పేల్చాడు ఆనందం. మేఘన షాక్ అయింది. బావగారు, అప్పుడేనా? ఆవిడింకా పూర్తిగా కోలుకోలేదు.
మానసికంగా చాలా దెబ్బతిన్నారు. ఇప్పుడు ఆశ్రమానికి పంపిస్తే తట్టుకోలేరు అని వారించింది. మరేం చేయమంటావు మేఘన? ఇంట్లోనే పెట్టుకుని పూజించమంటావా? ఆవిడ చేసిన పనులు మర్చిపోయావా? చిన్నిని చంపబోయింది, నాన్నగారిని బంధిని చేసింది, నిన్ను కాలేజ్లో బద్నాం చేసింది. ఇప్పుడు జాలి పడితే రేపు మళ్ళీ మన నెత్తి మీద కూర్చుంటుంది. పాముకు పాలు పోసినట్టే అవుతుంది. ఆనంద్ గొంతులో ఆక్రాదం తగ్గలేదు. నిజమే బావగారు, కానీ ఆవిడ ఇప్పుడు కూరలు పీకిన పాము. కూతురు మోసం చేశాక ఆవిడ జ్ఞానోదయమైంది. కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపిస్తుంది. కనీసం కొన్నాళ్ళు ఇక్కడే ఉండనివ్వండి. నాన్నగారు కూడా ఆవిడ్ని చూడాలనుకుంటున్నారు కదా అని బతిమలాడింది మేఘన. ఆనంద్ మౌనంగా ఉండిపోయాడు. భార్య మంచితనం అతనికి అర్థమవుతుంది, కానీ తల్లి మీద నమ్మకం కలగటం లేదు. సరే నీ ఇష్టం, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో. అమ్మ గద్దాటి బయటకు రాకూడదు. చిన్ని దగ్గరికి అస్సలు వెళ్ళకూడదు. ఏ మాత్రం తేడా వచ్చినా ఆ క్షణమే గెంటేస్తాను అని వార్నింగ్ ఇచ్చి తన పనిలో పడ్డాడు. మధ్యాహ్నం వేళ విశ్వనాథం గారు వీల్ చైర్లో తన గదిలో కూర్చొని పేపర్ చదువుతున్నారు. మేఘన మెల్లగా కాంతమ్మ గారిని ఆ గదిలోకి తీసుకెళ్ళింది. మామయ్య గారు, అత్తయ్య వచ్చారు అని చెప్పింది. విశ్వనాథం గారు పేపర్ కింద పెట్టి భార్య వైపు చూశారు. ఒకప్పుడు పట్టు చీరలు, బంగారు గాజులు, మెడలో గొలుసులతో దర్జాగా తిరిగిన కాంతమ్మ ఇప్పుడు చిరిగిన నూలు చీరతో, ఒంటి మీద ఒక బంగారు ముక్క లేకుండా జుట్టు నెరసిపోయి దీనంగా నిలబడి ఉంది. ఆమెను చూడగానే విశ్వనాథం గారి మనస్సు కలుక్కుమంది. ఎంతైనా 40 ఏళ్ల సహచర్యం. కానీ ఆమె చేసిన పనులు గుర్తొచ్చి ముఖం గట్టిగా పెట్టుకున్నాడు. కాంతమ్మ గారు భర్త కాళ్ళ మీద పడిపోయారు. ఏమండి, నన్ను క్షమించండి. నా కర్మ కాలిపోయింది. ఆస్తి, కూతురు అన్నీ వెంపర్లాడి నా బంగారులాంటి సంసారాన్ని నాశనం చేసుకున్నాను. మిమ్మల్ని ఎంత హింసించాను, దానికి తగిన శాస్తి జరిగింది అని బోర్న విలిపించారు. విశ్వనాథం గారు ఆమె తల మీద చెయ్యి వేయలేదు, కేవలం నిట్టూర్చారు. కాంతం మనిషికి ఆశ ఉండొచ్చు, కానీ అత్యాశ ఉండకూడదు. కొడుకు కొడలు పరాయి వాళ్ళు అనుకున్నావు, కడుపున పుట్టిన కూతురే అండ అనుకున్నావు. ఇప్పుడు చూసావా, ఆ కూతురే నిన్ను నట్టేట ముంచింది. ఎవరినైతే నువ్వు వెళ్ళగొట్టావో వాళ్ళే నిన్ను చేరదీశారు. ఇప్పటికైనా తెలుసుకో, ప్రేమ అనేది రక్తంలో ఉండదు, గుణంలో ఉంటుంది అని హితవు చెప్పారు. తెలుసుకున్నానండి, పూర్తిగా తెలుసుకున్నాను. ఇక నాకు ఏ కోరికలు లేవు. మీ పాదాల దగ్గర పడి ఉంటాను. నాకు ఒక్క ముద్ద అన్నం పెడితే చాలు అని వేడుకున్నారు. ఆ దృశ్యం చూస్తున్న మేఘన కళ్ళు చెమర్చాయి. బయట నిలబడి చూస్తున్న ఆనంద్ మనస్సు కూడా కొంచెం కరిగింది. తల్లి పతనం అతన్ని కూడా బాధ పెట్టింది. ఆ సాయంత్రం మేఘన కాలేజ్ నుంచి వచ్చేసరికి ఆలస్యమైంది. లక్ష్మి వంటింట్లో బిజీగా ఉంది. చిన్ని హాల్లో ఆడుకుంటుంది. కాంతమ్మ గారు తన గది గుమ్మం దగ్గర కూర్చుని చిన్నిని ఆశగా చూస్తున్నారు. చిన్ని బుడిబుడి అడుగులు వేసుకుంటూ కాంతమ్మ గారి వైపు వెళ్ళింది. కాంతమ్మ గారు భయపడ్డారు. ఆనంద్ వార్నింగ్ గుర్తొచ్చింది. చిన్ని దగ్గరకు వెళ్ళకూడదు. ఆమె వెనక్కి జరగబోయారు. కానీ చిన్ని నవ్వుతూ బామ్మ అని పిలిచింది. ఆ పిలుపు వినగానే కాంతమ్మ గారి గుండె ఆగింది. ఆమెకు ఆనందం, దుఃఖం ఒకేసారి పొంగొచ్చాయి. రాకు తల్లి, నా దగ్గరకు రాకు. నేను చెడ్డదాన్ని, నానమ్మని కాదు, రాక్షసిని అని తనలో తానే అనుకుంటూ చేతులు వెనక్కి పెట్టుకున్నారు. లక్ష్మి పరుగున వచ్చి చిన్నిని ఎత్తుకుంది. అమ్మో, అటు వెళ్ళకు తల్లి, కాటేస్తుంది అని కాంతమ్మ గారిని ఉద్దేశించి అని చిన్నిని లోపలికి తీసుకెళ్ళింది. కాంతమ్మ గారు మౌనంగా ఆ అవమానాన్ని భరించారు. ఇది తనకు దక్కవలసిన శాస్తి అనుకున్నారు. రాత్రి భోజనాల సమయం. ఆనంద్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. మేఘన గుడ్ న్యూస్ అన్నాడు. ఏంటి బావగారు? నా కన్సల్టెన్సీకి మొదటి క్లయింట్ దొరికారు. మన కాలనీలో ఉన్న సూపర్ మార్కెట్ ఓనర్కి ఆడిటింగ్ కావాలట. చిన్న ప్రాజెక్టే, కానీ ఇది మొదలు, ఫీజు కూడా పర్లేదు అని చెప్పాడు. మేఘన సంతోషించింది. చూసారా బావగారు, దేవుడు మనల్ని వదిలేయడు. మీరు నిజాయితీ కష్టపడుతున్నారు, తప్పకుండా సక్సెస్ అవుతారు అని స్వీట్ బాక్స్ తెచ్చింది. అందరూ స్వీట్ తింటూ ఇదంతా నీ వల్లే మేఘన, నువ్విచ్చిన ఐడియా, నువ్విచ్చిన ధైర్యం అన్నాడు. కాంతమ్మ గారు తన గదిలోంచే ఈ సంభాషణ వింటున్నారు. కొడుకు తన కాళ్ళ మీద తను నిలబడుతున్నాడు. ఒకప్పుడు తన ప్రమేయం లేకుండా ఆనంద్ ఏ నిర్ణయం తీసుకునేవాడు కాదు. ఇప్పుడు తల్లి లేకుండానే భార్య సహాయంతో ఎదుగుతున్నాడు. ఆమెకు సంతోషంగా ఉంది.
కానీ అదే సమయంలో తన అవసరం లేదన్న బాధ కూడా ఉంది. దేవుడా, నా కొడుకు బాగుండాలి, వాడు ఉద్యోగం పోవడానికి నేనే కారణం. ఆ పాపం నన్ను వెంటాడుతుంది. ఇప్పుడు వాడు మళ్ళీ నిలదొక్కుంటున్నాడు. చాలు అని దండం పెట్టుకున్నారు. అయితే ఆనంద్ దగ్గర డబ్బు సమస్య ఇంకా తీరలేదు. మరుసటి రోజు ఉదయం కాంతమ్మ గారికి మందులు అయిపోయాయి. బీపీ టాబ్లెట్లు, షుగర్ టాబ్లెట్లు కావాలి. మేఘన ఆనంద్కి చెప్పింది, బావగారు అత్తయ్య గారికి మందులు తేవాలి, లిస్ట్ ఇక్కడ రాశాను. ఆనంద్ పర్స్ తెరిచి చూశాడు. అందులో 200 మాత్రమే ఉన్నాయి. మందుల కనీసం 1000 రూపాయలు అవుతుంది. క్లయింట్ ఇంకా అడ్వాన్స్ ఇవ్వలేదు. మేఘన గమనించింది. పర్లేదు బావగారు, నా దగ్గర ఉన్నాయిలేండి, నేను తెస్తాను అని తన బ్యాగ్లోంచి డబ్బులు తీసింది. ఇదంతా కాంతమ్మగా గమనించారు. కొడుకు దగ్గర డబ్బులు లేవు. కోడలు తన సంపాదనతో తన మందులు కొంటుంది. ఏ కోడలు ఉద్యోగాన్నైతే తను అసహించుకుందో, ఏ సంపాదన అయితే ఇంటికి చేటు అని చెప్పించిందో, ఆ సంపాదనే ఇప్పుడు తన ప్రాణాన్ని నిలబెడుతుంది. ఈ నిజం ఆ మహాన్ని పూర్తిగా బద్దలు కొట్టింది. కాంతమ్మ గారు మెల్లగా మేఘన దగ్గరకు వచ్చారు. మేఘన, వద్దు తల్లి, నా కోసం మీరు ఖర్చు పెట్టకండి. ఎలాగో నేను చచ్చేదాన్నే కదా, ఆ మందులెందుకు, ఆ డబ్బులు చిన్ని కోసం దాచుకోండి అని అన్నారు. మేఘన్ నవ్వింది. అత్తయ్య గారు, డబ్బులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి, కానీ మనసులు ముఖ్యం. మీ ఆరోగ్యం మా బాధ్యత. ఇది నా జీతం కాదు, మీ కొడుకు గౌరవం. ఆయన దగ్గర ఇప్పుడు లేకపోవచ్చు, కానీ రేపు సంపాదిస్తారు, అప్పుడు తీసుకుంటానులేండి అని సర్ది చెప్పింది. కాంతమ్మ గారు కన్నీళ్ళు తుడుచుకున్నారు. మేఘన, నీకు ఒక విషయం చెప్పాలి. నా దగ్గర ఒక చిన్న వస్తువు ఉంది అని తన చీర కొంగు ముడి విప్పారు. అందులో ఒక చిన్న బంగారు ఉంగరం ఉంది. దేవుడి విగ్రహం ఉన్న ఉంగరం. సువర్ణ నా బీరువా మొత్తం ఖాళీ చేసింది, కానీ ఉంగరం నా వేలు కొనడం వల్ల వదిలేసింది. ఇది తీసుకో మేఘన, దీన్ని అమ్మి ఇంటి ఖర్చులకు వాడుకో, నా మందులకు వాడుకో, నాకు ఈ భారం వద్దు అని మేఘన చేతిలో పెట్టారు. మేఘన ఆశ్చర్యపోయింది. ప్రాణానికి ప్రాణమైన బంగారం, అది చివరగా మిగిలిన ఆభరణం అత్తగారు ఇచ్చేస్తున్నారా? వద్దు అత్తయ్య గారు, ఇది మీ దగ్గరే ఉండనివ్వండి, మా పరిస్థితి అంత దారుణంగా ఏం లేదు అని వెనక్కి ఇవ్వబోయింది. లేదు మేఘన, తీసుకో, ఇది నా ప్రాయశ్చిత్తం. నేను చేసిన తప్పులకి ఇది చాలా చిన్నది, కానీ ఇది ఇస్తే నా మనసు కాస్త శాంతి దొరుకుతుంది, ప్లీజ్ అని కాంతమ్మ గారు బ్రతిమలాడారు. ఆనంద్ అక్కడికి వచ్చాడు. తల్లి చేతిలో ఉంగరం మేఘన మొహమాటం చూశాడు. తీసుకో మేఘన, అమ్మ ఇస్తుంది కదా అన్నాడు గంభీరంగా. కనీసం ఆ ఉంగరం అమ్మిన డబ్బుతో మందులు కొంటే అమ్మకు తాను ఎవరి మీద ఆధారపడలేదన్న తృప్తి ఉంటుంది. మేఘన సరేనని తీసుకుంది. ఆ రోజు రాత్రి మేఘన కాలేజ్ నోట్స్ రాసుకుంటుంది. ఆనంద్ పనిచేసుకుంటున్నాడు. ఫోన్ మోగింది. అదొక కొత్త నెంబర్. హలో. ఆనంద్ లిఫ్ట్ చేశాడు. అవతల నుంచి ఒక గొంతు, ఆనంద్ గారు, నేను శేషగిరిని, లాయర్ని. ఆనంద్కి చిరాకు వచ్చింది. మీతో నాకేం పని? మా అమ్మ మీ దగ్గర లేరు, కేసు విత్డ్రా చేసుకున్నాం కదా. అది కాస్త మీ అక్క సువర్ణ గారు ఈరోజు నా దగ్గరకు వచ్చారు. ఆమె ఆ పాత ఇంటిని అమ్మేయడానికి పేపర్లు రెడీ చేయమన్నారు. ఆ ఇల్లు మీ అమ్మగారి పేరు మీద ఉంది కదా, ఆవిడ సంతకం ఫోర్జరీ చేసి అమ్మడానికి ప్లాన్ చేస్తున్నారు. రేపు రిజిస్ట్రేషన్ అని రహస్యంగా చెప్పాలి లాయర్. ఆనంద్ చాకయ్యాడు. ఏంటి, సంతకం ఫోర్జరీనా? అంత ధైర్యమా? అవును సార్, మీ అమ్మగారు మీ దగ్గర ఉన్నారని ఆమెకు తెలుసు, కానీ ఆవిడకి మతి స్థిమితం లేదని సర్టిఫికేట్ సృష్టించి గార్డియన్గా తానే సంతకం పెట్టాలని చూస్తున్నారు. మీరు వెంటనే ఆపకపోతే ఇల్లు చేజారిపోతుంది. ఆనంద్ ఫోన్ పెట్టేశాడు. ముఖం ఎర్రగా మారింది. ఏమైంది బావగారు? మేఘన్ అడిగింది. సువర్ణక్క మళ్ళీ మొదలుపెట్టింది. అమ్మ సంతకం ఫోర్జరీ చేసి ఇల్లు అమ్మేస్తుందట, రేపే రిజిస్ట్రేషన్ అని చెప్పాడు. కాంతమ్మ గారు ఇది విన్నారు. ఆమె గుండెలో రాయపడింది. నా ఇల్లు, నా ఆస్తి, నా కూతురు దాన్ని కూడా కాజేస్తుందా? ఆనంద్ ఆపరా, అది మన నాన్నగారి కష్టార్జితం, అది పోతే మనం రోడ్డున పడతాం అని ఆనంద్ కాళ్ళు పట్టుకున్నారు. ఆనంద్ తల్లిని లేపాడు. భయపడకమ్మా, అది మన ఇల్లు, దాన్ని అమ్మే హక్కు సువర్ణకు లేదు. రేపు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం, నీ కూతురు అసలు రంగు లోకానికి చూపిద్దాం అని శపథం చేశాడు. ఆ రోజు ఉదయం ఆకాశం మబ్బులు పట్టి గంభీరంగా ఉంది. రాబోయే తుఫానుకు ఆ సంకేతమా, లేక
ఓ కుటుంబంలో జరగబోయే మహాసంగ్రమానికి సూచిక అన్నట్లు వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. కొత్త అపార్ట్మెంట్లో ఉదయం నుంచి హడావిడి కనిపిస్తుంది. కానీ అది సంతోషంతో కూడిన హడావిడి కాదు. ఒక యుద్ధానికి సన్నద్ధం అవుతున్న సైనికుల ఆందోళన వారి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆనంద్ ఫైల్స్ అన్నీ సరిచేసుకుంటున్నాడు. అమ్మ ఇల్లు అని రాసి ఉన్న పాత ఫైలు, నాన్నగారి వీలునామా కాపీ, అమ్మ మెడికల్ రిపోర్ట్స్ అన్నీ ఒక క్రమ పద్ధతిలో సర్దుతున్నాడు. అతని చేతులు కొంచెం వణుకుతున్నాయి. సొంత అక్క మీద కన్నవారి ఆస్తి కోసం పోరావలసి రావటం అతనికి మింగుడు పడ్డం లేదు. హాల్లో సోఫాలో కూర్చుని ఉంది కాంతమ్మ గారు. 2 రోజుల క్రితం రోడ్డున పడిన మనిషిలా ఇప్పుడు లేదు. మేఘన ఇచ్చిన కొత్త చీర కట్టుకుని నుదుట బొట్టు పెట్టుకుని ఒకప్పటి దర్జాను తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె కళ్ళల్లో భయం మాత్రం ఇంకా పోలేదు. ఆనంద్ నిజంగానే సువర్ణ ఇంటిని అమ్మేస్తున్నారా? మన నాన్నగారు రక్తం దారపోసి కట్టిన ఇల్లది. ఒక్కొక్క ఇటుకని ఆయన ఎంత ప్రేమగా పేర్చారో నాకు తెలుసు. అది పరాయి వాళ్ళ పాలైతే ఆయన ఆత్మ క్షోభించదా అని గొంతులో జీరతో అడిగింది. మేఘన వంటింట్లోంచి మంచినీళ్ళ బాటిల్ తీసుకుని వచ్చింది. అత్తయ్య గారు భయపడకండి, మనం నిజం వైపు ఉన్నాం. ఆ ఇల్లు మీ పేరు మీద ఉంది. మీరు బ్రతికి ఉండగా మీ సంతకం లేకుండా ఆస్తిని అమ్మే హక్కు ఎవరికి లేదు. ఈరోజు రిజిస్టర్ ఆఫీస్లో మీ కూతురు అసలు రంగు బయటపడుతుంది అని ధైర్యం చెప్పింది. కానీ మేఘన, సువర్ణ చాలా మొండిది. దానికి ఆస్తి పిచ్చి పట్టింది. నన్ను పిచ్చిదానికి జమ కట్టి సృష్టించిందట కదా. అక్కడ నన్ను చూసి జనం నవ్వుతారేమో, పిచ్చిది అని రాళ్ళు వేస్తారేమో. కాంతమ్మ గారు తన పరువు గురించి ఆందోళన చెందుతున్నారు. ఆనంద్ ఫైల్ మూసేసి తల్లి దగ్గరకు వచ్చాడు. అమ్మ, నిన్నెవరు పిచ్చిదనరు. ఒకవేళ అన్నారు, వాళ్ళ నాలుకలు కోస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఈరోజు నువ్వు సంతకం పెట్టవలసింది ఆస్తి పత్రాల మీద కాదు, నీ ఆత్మగౌరవం మీద. నీ కూతురు చేసిన మోసానికి నువ్వే సాక్ష్యం చెప్పాలి అని తల్లికి భరోసా ఇచ్చాడు. లక్ష్మి చిన్నిని ఎత్తుకుని వచ్చింది. అమ్మగారు, చిట్టు తల్లిని నేను చూసుకుంటాను, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. ఆ పెద్దమ్మగారి ఆట కట్టించండి అని చెప్పింది. మేఘన చిన్నిని ముద్దాడి, జాగ్రత్త లక్ష్మి, తలుపులు ఎవరికి తీయకు అని చెప్పి బయలుదేరింది. రిజిస్టర్ ఆఫీసు. అక్కడ జనసంద్రంలా ఉంది. ఆస్తుల క్రయ విక్రయాలు, ఆవేశాల ఆనందాలు అన్ని కలగలిపిన ప్రదేశం అది. ఒక మూల బెంచ్ మీద సువర్ణ, ఆమె భర్త మూర్తి గారు దర్జాగా కూర్చొని ఉన్నారు. పక్కనే బ్రోకర్ లింగం ఇల్లు కొనడానికి వచ్చిన పార్టీ ఉన్నారు. సువర్ణ ముఖంలో విజయ గర్వం తొనకిసలాడుతుంది. అంత సెట్ అయింది కదా లింగం గారు. మా అమ్మకి మతి స్థిమితం లేదని డాక్టర్ సర్టిఫికేట్ ఉంది. నేను గార్డియన్గా సంతకం పెడతాను. డబ్బులు క్యాష్ రూపంలో కావాలి అని కండిషన్లు పెడుతుంది. బయ్యర్ కొంచెం అనుమానంగా అడిగారు. మేడం, రేపు పొద్దున మీ తమ్ముడు వచ్చి గొడవ చేస్తాడేమో. ఆనంద్ గారు సిటీలోనే ఉంటారు కదా. సువర్ణ నవ్వింది. మా తమ్ముడా? వాడు చేతకాని వాడు. పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. అమ్మ వాడి దగ్గర లేదు, ఎక్కడికో పారిపోయింది. పిచ్చిది కదా, ఎక్కడో చెరువులోనూ బావిలోనూ దూకి ఉంటుంది. వారికి ఈ విషయం తెలిసేలోపే రిజిస్ట్రేషన్ అయిపోవాలి. ఇల్లు మీ పేరు మీదకి వచ్చాక వాడేం పీకలేడు అని ధీమాగా చెప్పింది. రిజిస్టర్ పిలుపు వచ్చింది. సర్వే నెంబర్ 204, కాంతమ్మ గారి ఆస్తి పాటేలు రండి అని అటెండర్ పిలిచాడు. సువర్ణ లేచి చీర సర్దుకుంది. పదండి, మన టైం వచ్చింది అని భర్తతో కలిసి లోపలికి నడిచింది. రిజిస్టర్ టేబుల్ ముందు కూర్చున్నాడు. ఆఫీసర్ ఫైల్ చూశారు. ఓనర్ కాంతమ్మగా రాలేదా? లేసా, చెప్పాను కదా అమ్మకి మెంటల్ కండిషన్ బాగోలేదు, మంచం మీద ఉంది. ఇదిగోండి మెడికల్ సర్టిఫికేట్. నేను ఏకైక కూతుర్ని గార్డెన్గా అమ్ముతున్నాను అని సువర్ణ అబద్ధం చెప్పింది. ఆఫీసర్ సర్టిఫికేట్ చూశారు. అందులో కాంతమ్మ గారికి డిమోన్షియా ఉందని, సొంత నిర్ణయాలు తీసుకోలేరని రాసి ఉంది. సరే, అంత బాగానే ఉంది. సాక్షులు సంతకం పెట్టండి అన్నాడు ఆఫీసర్. సువర్ణ పెన్ను తీసుకుంది. ఆమె చేతిలో పెన్ను కదులుతూ ఉంటే ఆమె కళ్ళ ముందు నోట్ల కట్టలు కదలాడుతూ ఉన్నాయి. ₹1,00,00,000 ఆస్తి. ఈ దక్కితే తను మహారాణిలా బ్రతకొచ్చు. సరిగ్గా ఆమె పెన్ను పేపర్ మీద పెట్టబోతూ ఉండగా, ఆగండి సార్ అన్న గంభీరమైన గొంతు వినిపించింది. గదిలో ఉన్న వారందరూ ఉలిక్కిపడి ద్వారం వైపు చూశారు. అక్కడ ఆనంద్, మేఘన, వారి మధ్యలో కాంతమ్మ గారు నిలబడి ఉన్నారు. సువర్ణ చేతిలోని పెన్ను జారి కింద పడింది. ఆ ముఖం పాలిపోయింది.
దెయ్యం చూసినట్లుగా తల్లిని చూస్తుంది. ఆ అమ్మ అని అప్రయత్నంగా నోటి నుంచి వచ్చింది. ఆనంద్ నేరుగా టేబుల్ దగ్గరకు వచ్చాడు. సార్, రిజిస్ట్రేషన్ ఆపండి, ఇది ఫోర్జరీ. ఇదిగోండి అసలైన ఓనర్, మా అమ్మ కాంతమ్మ గారు. ఆవిడ బ్రతికే ఉన్నారు, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ఆవిడకి ఎలాంటి పిచ్చి లేదు అని చెప్పాడు. ఆఫీసర్ ఆశ్చర్యపోయారు. ఏంటిది, ఇందాక ఈవిడ తల్లికి మతిలేదని చెప్పారు కదా. కాంతమ్మ గారు ముందుకు వచ్చారు. ఆవిల్లో ఇన్నాళ్ళు దాగిఉన్న భయం పోయి ఆవేశం కట్టలు తెంచుకుంది. నాకు మతి లేకపోవడం ఏంటండి? ఆ మాట అన్న నా కూతురికి మతిపోయింది. డబ్బు పిచ్చి పట్టింది. కన్న తల్లిని చంపి లేనిపోని రోగాలు ఆపాదించి ఆస్తిని కాజేయాలని చూస్తుంది అని గొంతు పెంచారు. సువర్ణ తేరుకుంది. ఇప్పుడు దొరికిపోతే జైలుకే. ఎలాగైనా బుకాయించాలి. సార్ నమ్మకండి, ఈవిడ మా అమ్మే, కానీ ఇప్పుడు ఆనందమాయలో ఉంది. వాడు ఆస్తి కోసం అమ్మని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు. అమ్మకు నిజంగానే మతి లేదు, అందుకే ఇలా మాట్లాడుతుంది అని అరిచింది. మేఘన ముందుకు వచ్చింది. ఆమె చేతిలో ఒక ఫైల్ ఉంది. ఆఫీసర్ గారు, ఎవరికి మతి ఉందో ఎవరికి లేదో ఈ కాగితాలు చెబుతాయి. ఇదిగోండి అమ్మగారి తాజా హెల్త్ రిపోర్టు. నిన్ననే గవర్నమెంట్ హాస్పిటల్ చెక్ చేయించాం. డాక్టర్ గారు క్లియర్గా రాశారు, సీజ్ ఫిట్ అండ్ మెంటలీ స్టేబుల్. అంతేకాదు, సువర్ణ గారు అమ్మ బీర్వాలోంచి దొంగలించిన నగలకు సంబంధించిన పోలీస్ కంప్లైంట్ కాపీ కూడా ఇందులో ఉంది అని ఫైల్ని టేబుల్ మీద పెట్టింది. ఆఫీసర్ ఆ పేపర్లు చూశారు. బయ్యర్ మొహం మాడిపోయింది. ఏమండి, లిటిగేషన్ ల్యాండ్ అని చెప్పకుండా నాకు అంటగడతారా? నా డబ్బులు నాకు ఇచ్చేయండి, నాకు ఈ గొడవలు వద్దు అని బయ్యర్ సువర్ణ భర్తని నిలదీశాడు. సువర్ణ భర్త మూర్తి భయపడిపోయాడు. అయ్యో, మాకేం సంబంధం లేదు, అంతా మా ఆవిడ ప్లాన్ అని ప్లేటు ఫిరాయించాడు. సువర్ణకి దిక్కు తోచలేదు. అమ్మా, నువ్వు అలా చేయకు, నేను నీ కూతుర్ని, నా మీద కంప్లైంట్ ఇస్తావా అని సెంటిమెంట్ పండించడానికి చూసింది. కాంతమ్మ గారు నవ్వారు. ఆ నవ్వులో బాధ, వైరాగ్యం ఉన్నాయి. కూతురువా, నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది సువర్ణ. ఆ రోజు నన్ను రోడ్న పడేసి బీరువా కాలు చేసి వెళ్ళినప్పుడు గుర్తు రాలేదా నేను అమ్మనని? ఆకలితో అల్లడిల్లు పోతూ ఉంటే ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఇప్పుడు ఆస్తి చేజారిపోతూ ఉంటే అమ్మ గుర్తొచ్చిందా? చీ, నీ బతుకు చెడా అని అందరి ముందు కూతుర్ని అసహించుకున్నారు. ఆఫీసర్ సువర్ణ వైపు సీరియస్గా చూశారు. మేడం ఫోర్జరీ చేయడానికి ప్రయత్నించినందుకు, ఆఫీసర్లను తప్పుదోవ పట్టించినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయవచ్చు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇంకోసారి ఈ ఆస్తి జోలికి వస్తే నాన్ బెయిలబుల్ వారెంటీ ఇష్యూ చేస్తాను అని వార్నింగ్ ఇచ్చారు. సువర్ణ అవమానంతో కుమిలిపోయింది. చుట్టూ ఉన్న జనం నవ్వుతున్నారు. భర్త కూడా సపోర్ట్ చేయడం లేదు. సరే, ఈరోజు మీరే గెలిచారు, కానీ ఆనంద్ గుర్తుపెట్టుకో, ఈ ఆస్తులు నాకు వాటా ఉంది, కోర్టులో తేల్చుకుందాం అని బెదిరించి విసురుగా వెళ్ళిపోయింది. ఆఫీసర్ ఆనంద్కి ఫైల్ వెనక్కిచ్చారు. సారీ అండి, మీ అమ్మగారు క్షేమంగా ఉన్నందుకు సంతోషం. ఈ ఆస్తి అమ్మకం క్యాన్సిల్ చేస్తున్నాం అని చెప్పారు. బయటకు వచ్చాక కాంతమ్మ గారు కారు దగ్గర నిలబడి బోర్నే ఏడ్చారు. ఆనంద్, ఆ ఇల్లు అమ్మేరా, దాన్ని చూస్తే నాకు సువర్ణ చేసిన మోసమే గుర్తొస్తుంది. ఆ డబ్బులు అనాథాశ్రమానికి ఇచ్చేయి, నాకు వద్దు అని అన్నారు. ఆనంద్ తల్లిని ఓదార్చాడు. అమ్మ, ఆవేశపడకు, ఆ ఇల్లు నాన్నగారి జ్ఞాపకం. సువర్ణ కోసం దాన్ని అమ్మవలసిన పనిలేదు. పద, మన ఇంటికి వెళ్దామన్నాడు. మన ఇల్లు. ఆనంద్ నోటి నుంచి వచ్చిన ఆ మాట కాంతమ్మ గారికి ఎంతో ఊరటనిచ్చింది. అంటే కొడుకు తన్ని క్షమించడన్నమాట. సాయంత్రం అందరూ పాతింటికి వెళ్లారు. గేట్ తీసి లోపలికి వెళ్తూ ఉంటే పెరట్లో ఆకులు రాలి ఇల్లు దుమ్మి పట్టి ఉంది. తలుపు తీయగానే గదిలోంచి పాత వాసన వచ్చింది. మేఘన కిటికీలు తెరిచింది. గాలి వెలుతురు లోపలికి వచ్చాయి. హాల్లో ఉన్న ఈజీ చైర్ని చూడగానే కాంతమ్మ గారికి భర్త గుర్తొచ్చారు. అయ్యో, ఆయన ఎంత బాధపడ్డారో, ఈ ఇంట్లో బందీగా ఉండి అని కన్నీళ్లు పెట్టుకున్నారు. మేఘన చీర కొంగు నడుముకు బిగించి, అత్తయ్యగారు ఎడవకండి, ముందు ఇల్లు శుభ్రం చేద్దాం, రేపు మామయ్య గారిని ఇక్కడికి తీసుకొద్దాం, ఆయనకి ఇల్లంటే ప్రాణం అని పని మొదలుపెట్టింది. కాంతమ్మ గారు ఆశ్చర్యంగా చూశారు. మేఘన, నువ్వు మళ్ళీ ఇంటికి వస్తావా? నాతో ఉంటావా? ఉంటానత్తయ్య, మనం విడిపోతే సువర్ణ లాంటి వాళ్ళు గెలుస్తారు.
కలుసుంటేనే బలం. అయినా ఇప్పుడు మన కుటుంబం పెద్దదైంది కదా, చిన్న అపార్ట్మెంట్ సరిపోదు అన్న విని మేఘన. ఆనంద్ కూడా చీపురు పట్టుకొని దుమ్ము దులపడం మొదలుపెట్టాడు. ఆ సాయంత్రం ఆ ఇంట్లో మళ్ళీ దీపం వెలిగింది. అది కేవలం నూనె దీపం కాదు, ఆరిపోయిన బంధాల దీపం. రాత్రి 8 గంటలు. ఇల్లు శుభ్రమైంది. లక్ష్మి కొత్త అపార్ట్మెంట్ నుంచి భోజనం తీసుకుని వచ్చింది. అందరూ కలిసి భోజనం చేస్తూ ఉండగా ఆనంద్ ఫోన్ మోగింది. అది ఒక అన్నోన్ నెంబర్. హలో ఆనంద్ గారు, నేను మీ పాత ఆఫీసర్ కొలీగ్ని. ఒక బ్యాడ్ న్యూస్ అన్నాడు అవతల వ్యక్తి. ఏంటి? మన బాస్ రావు గారు ఉన్నారు కదా, ఆయన మీద ఫ్రాడ్ కేసు బుక్ అయింది. కంపెనీ అకౌంట్స్లో అవకతవకలు జరిగాయని ఆడిట్లో తేలింది. నిన్న మిమ్మల్ని తీసేశారు కదా, ఇప్పుడు ఆ నింద మీ మీద వేయాలని చూస్తున్నారు. ఆనంద్ ఉన్నప్పుడే ఇదంతా జరిగింది అని స్టేట్మెంట్ ఇచ్చారు అని చెప్పాడు. ఆనంద్ చేతిలో అన్నం ముద్ద ఆగిపోయింది. ఏంటి, నా మీద నింద వేస్తారా? నేను ఎంత నిజాయితీగా పనిచేశాను. అవును సార్, పోలీసులు రేపు మిమ్మల్ని ఎంక్వైరీకి పిలవచ్చు, జాగ్రత్తగా ఉండండి అని ఫోన్ పెట్టేశాడు కొలీగ్. మేఘన ఆనంద్ ముఖం చూసి కంగారు పడింది. ఏమైంది బావగారు? ఆనంద్ విషయం చెప్పాడు. కాంతమ్మ గారు తల పట్టుకున్నారు. అమ్మో, ఓ గండం గడిచిందనుకుంటే ఇంకో గండం వచ్చిందేంటి? పోలీసులా? నా కొడుకు జైలుకు వెళ్తాడా? ఆనంద్కి కోపం భయం రెండు వేశాయి. ఉద్యోగం పోవటమే పెద్ద దెబ్బ అనుకుంటే ఇప్పుడు లేని తప్పుకి జైలు శిక్ష అనుభవించాలా? బావగారు భయపడకండి, మనం తప్పు చేయలేదు. మన దగ్గర ఏసీపీ విక్రమ్ గారి కాంటాక్ట్ ఉంది కదా, ఆయన్ని కలుద్దాం, మీ నిజాయితీని నిరూపించుకుందాం అని మేఘన ధైర్యం చెప్పింది. కానీ ఆనంద్కి అనుమానం. కార్పొరేట్ ఫ్రాడ్ కేసులు అంత సులభం కాదు, పెద్ద పెద్ద తలకాయలు ఉంటాయి. తనలాంటి సామాన్యుని బలపసును చేయటం చాలా ఈజీ. పైగా ఇప్పుడు చేతిలో ఉన్న సేవింగ్స్ కూడా అయిపోతున్నాయి. కన్సల్టెన్సీ ఇంకా పికప్ అవ్వలేదు. లాయర్ల ఖర్చులు తట్టుకోగలరాం? ఆ రాత్రి పాత ఇంట్లో ఎవరు నిద్రపోలేదు. ఆనంద్ వరండాలో అటు ఇటు తిరుగుతున్నాడు. మేఘన్ లోపల దేవుడి గదిలో దీపం పెట్టి ప్రార్థిస్తుంది. కాంతమ్మ గారు మూల కూర్చుని నా పాపమే కొడుక్కి శాపంలా తగిలింది అని ఏడుస్తున్నారు. మరుసటి రోజు ఉదయం పోలీస్ జీపు ఇంటి ముందు ఆగింది. ఇన్స్పెక్టర్ లోపలికి వచ్చారు. మిస్టర్ ఆనంద్, మీరు స్టేషన్కి రావాలి. మీ మాజీ కంపెనీ మీ మీద చీటింగ్ కేసు పెట్టింది అని చెప్పారు. ఆనంద్ మేఘన వైపు చూశాడు. నేను వస్తాను బావగారు, లాయర్ని తీసుకుని వస్తాను అంది మేఘన్ దృఢంగా. ఆనంద్ పోలీస్ జీప్ ఎక్కాడు. వీధిలోని జనమంతా వింతగా చూస్తున్నారు. సువర్ణ చెప్పినట్లే ఆనంద్ పరువు బజార్న పడిందా? ఈ కొత్త ఉచ్చు నుంచి ఆనంద్ని మేఘన ఎలా కాపాడుతుంది? ఆడిట్ రిపోర్ట్స్లో ఉన్న లుసుగులను పోగొట్టడానికి మేఘన్ తన తెలివితేటలను ఎలా ఉపయోగిస్తుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.